జై శ్రీరామ్. సీతాన్వేషణలో భాగంగా అశోకవనమునకు చేరిన ఆ మహాపరాక్రమవంతుడు హనుమంతుడు విరగబూసి దట్టముగా ఆకులు కమ్ముకొని ఉన్న ఆ సింస్పర వృక్షము మీద జారగిల కూర్చుని సీతాదేవి కోసం వీక్షిస్తూ అన్ని వైపులా చూడసాగినాడు. సీతాదేవిని వెతకడానికి అట్లా ఇరుగుడు చెట్టు మీద కూర్చున్న హనుమంతుడు అన్ని వైపులా చూస్తూ అక్కడ భూమిని, ఆ అశోకవనాన్ని చూచాడు. రకరకాల చెట్లను, ఆ చెట్లకున్న పువ్వులను, వాటి అందాన్ని చూశాడు. ఋతుభేదము లేకుండా పూలు పూస్తున్న చెట్లను, వందల కొద్దీ ఉన్న అశోక వృక్షాలు సూర్యకాంతితో ఏ విధంగా తేజరిల్లుతున్నాయో చూశాడు. అంటే తెల్లవారుతూ ఉంది. రాత్రంతా వెదికాడు. సూర్యోదయ కాంతిలో అశోక చెట్ల సౌందర్యాన్ని, ఆ సమయంలో పువ్వులెట్లా పూస్తున్నాయో చూశాడు. పూల చెట్లు ఏ విధంగా బరువుకు వంగిపోయి ఉన్నాయో చూశాడు. అలా చూస్తూ ఆ అశోకవనం యొక్క అందానికి ఆశ్చర్యపడిపోతాడు. ఆ దగ్గరలో ఉన్న చైత్యప్రాసాద గృహాన్ని కూడా చూశాడు. ఆ పైన ప్రాసాదంలో హనుమంతుడు ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షసాంగనలు ఉన్నారు. ఆమె మాసిపోయి ఉన్న చీర కట్టుకుని ఉన్నది. ఆమె ఉపవాసాదులతో కృశించిపోయి దైన్యంగా మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది. ఆమె ఆకారాన్ని బట్టి గుర్తుపట్టనలవి కాకపోయినప్పటికీ శుక్లపక్ష పాడ్యమి నాటి నిర్మల చంద్రరేఖ వలె మనోహర కాంతితో కనిపించినది. మాసి నలిగిపోయిన పసుపు పచ్చని రంగు చీర ఒకే ఒక్కటి ఉత్తమమైనది చుట్టుకున్నందువల్ల ఆమె దట్టంగా పొగలు కమ్ముకున్న అగ్ని శిఖవలే తోచింది. ఆమె దుఃఖము వలన అలంకారాదులు చేసుకోలేదు. అందువల్ల ఆమె బురదలో పద్మము లేని పద్మిని వలె కనిపించింది. ఆమె అంగారక గ్రహ బాధను అనుభవిస్తున్న రోహిణి వలె కనిపించినది. సీతాదేవి కట్టుకున్న చీర పసుపు రంగులో ఉంది. హనుమంతుడు చూసిన సీతాదేవి బంగారు రంగులో ఉంది. అంటే అది ఆమె సూక్ష్మ శరీరము. మామూలుగా సద్గురువు రక్తమాంసాలు గల శరీరాన్ని చూడక ఆ శరీరానికి ఆధారమైన సూక్ష్మ శరీరము ఏ పరిస్థితుల్లో ఉంటుందో చూస్తారు. చంద్రరేఖ వలె కాంతివంతంగా అగ్నిహోత్రం వలె ఉంది అనడంలో తపస్సు చేసేవాళ్లకు లోపల అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. తపస్సు చేయని వాడికి మణులు బొగ్గుల కుంపటిలా ఉంటుంది. రోహిణి నక్షత్రము శోభాయమానమైన నక్షత్రము. ఆర్యక వృషభ రాశిలో ఉంటుంది ఆజ్ఞాచక్రము. అది రుద్రుని కన్ను కాంతివంతంగా ఉంటుందని చెబుతారు. అదే వైశాఖ పౌర్ణమి నాడు పరమగురువులందరూ ఆ సంవత్సరానికి సంబంధించిన దివ్య ప్రణాళికలను గూర్చి సమావేశమవుతారు. అందుకే దాన్ని వృషభాక్షి అని పిలుస్తారు. రోహిణి నక్షత్రం లాంటి సీతాదేవి తాను అనుభవిస్తున్న బాధల వల్ల అంగారకుడి వలె ఎర్రగా కనిపించినది. ప్రియజనులెవరూ కనపడక ఎటు చూసినా రాక్షస స్త్రీలు కనిపించినందువల్ల మందలో నుండి తప్పిపోయిన కుక్కల బారికి చిక్కుకున్న లేడిపల్లె వలె ఆమె చూస్తోంది. నల్లని పాము వలె జఘనాల వరకు వ్రేళ్లాడే జడతో ఆమె శరత్కాలంలో నల్లటి వనపంక్తులు గల భూమి మాదిరిగా తోచినది. సుఖము అనుభవించవలసిన ఆమె ఎన్నడూ ఏ దుఃఖమూ వెరుగని ఆమె అట్లా ఆ దుఃఖంతో తప్పించిపోతూ ఉన్న ఆ విశాలాక్షిని హనుమంతుడు చూచి ఆలోచించినాడు. ఆయా కారణాలను బట్టి ఆమెయే సీతాదేవి అనుకున్నాడు. ఆ కామరూపుడు రాక్షసుడు ఎత్తుకుని పోతుండగా తాము వానరులు చూచిన స్త్రీ రూపం అదేనేమో అని తోచినది. జై శ్రీరామ్.